ఆశ్చర్యకరుడు, బలవంతుడగు ప్రభు, ఫలింపును, అభివృద్ధిని, క్షేమం కలుగు చేసేటువంటి యేసయ్య నామములో ప్రతిరోజు కూడా సాయంత్రకాల సమయమందు చేస్తున్నటువంటి గ్రంథ ధ్యానాలలో పాలుపంపులు కలుగుతూ మరి ఈ వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలకు ప్రభు పేరిట మీకు వందనాలు, ప్రభు పేరిట మీకు శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిరిగి ప్రభు మరొక దినాన్ని మనకి పొడిగించి ఉదయించి సాయంత్రం వరకు ఆయన అన్ని విషయాల్లో కూడా పోషకుడిగా, సంరక్షకుడిగా మన విషయంలో బాధ్యత కలిగి తిరిగి సాయంత్రకాల సమయమందు ప్రతిరోజు సాయంత్రకాల సమయమందు ప్రభు సన్నిధిలో చేస్తున్నటువంటి గ్రంథ ధ్యానాలలో ప్రభు పాల్గొనటానికి మంచి వాతావరణాన్ని కలిగించినటువంటి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మొదటి కీర్తన మరి ధ్యానం చేస్తున్నాం. అందులో మొదటి చరణము, రెండో చరణాన్ని మనం ప్రతి పదానికి ఉన్నటువంటి అర్థాన్ని, భావాన్ని ఆ యొక్క మరి ఏ విధంగా అన్వయించుకొని పాటించాలో అనే విషయాలు కూడా వాక్యం నుంచి తెలుసుకున్నాం. ఈ దినాన మూడవ చరణం మొదటి కీర్తన 3వ చరణములో ఉన్నటువంటి మాటలు మనం చదువుకొని ప్రభు సన్నిధిలో ధ్యానం చేద్దాం. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేనుదంతయు సఫలమగును అనే మాట 3వ చరణంలో ఉన్నది. అతడు అంటే ఎవరు అంటే, మొదటి 2 చరణాలలో మరి నడవక, నిలవక, కూర్చొనక అని 3 మరి మాటలు. ఆ తర్వాత దేవుని యొక్క గ్రంథాన్ని ధ్యానిస్తూ దివారాత్రములు దాన్ని ధ్యానిస్తూ నడుచుకున్నటువంటి వాడిని గురించి ఈ యొక్క మాట చెప్తుంది. అతడు అంటే ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నటువంటి వాడి విషయాన్ని గురించి ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. అతడు నీటి కాలువల యోరనను నాటబడినదై అని రాయబడింది. అంటే ఒక ఆత్మీయ స్థితిని, మనిషిని దేవుని వాక్యము మరి ఫలించటానికి, అభివృద్ధి చెందటానికి, మంచిగా వృద్ధి చెందటానికి దేంతో వాక్యం పోల్చి మాట్లాడుతుందంటే ఒక చెట్టుతో పోల్చి మాట్లాడుతుంది. చెట్టు మరి పచ్చగా ఉండటానికి, చెట్టు మంచిగా ఎదగటానికి, చెట్టు మంచిగా ఫలములివ్వటానికి, ఆ చెట్టు వలన ప్రయోజనకరముగా ఉండటానికి ఏ విధంగా అయితే ఆ చెట్టు విషయంలో వేసేటువంటి ఆ మొక్క ఎదిగిన తర్వాత చెట్టు, ఆ తర్వాత ఇచ్చేటువంటి ఫలముల గురించి ఎలాగా మనము వింటూ ఉంటాము, చూస్తూ ఉంటాము, చేస్తూ ఉంటాం. అలాగనే ప్రభు కూడా ఒక దేవుని బిడ్డ యొక్క మరి స్థితి ఏ విధంగా ఉంటుంది, ఆ స్థితిగతుల గురించి మాట్లాడుతూ ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నటువంటి వారిని నీటి యోరన నాటబడినదై, మరి ప్రవహిస్తున్నటువంటి నీటి యోరుంది, ఆ యోరు పక్కన అంటే ఒడ్డు పక్కన మరి నాటినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. ఎప్పుడు మరి నీటి ఊట యొద్దనే నాటబడినటువంటి చెట్టుగా ఉంది కాబట్టి ఆ చెట్టుకి ఏ గుణము కలిగినటువంటిదిగా ఉన్నదో ఆ గుణము కలిగినటువంటిదే, ఆ స్వభావం కలిగినటువంటిదే, దానికి ఏ కాయాలో ఆ కాయనే కాసేటువంటి విషయంలో అది ఎప్పుడు కూడా వాడిపోయినట్లుగా
ఎండిపోయినట్లుగా, ఫలము ఇవ్వనిది కానట్టుగా కాకుండా అది మరి తగిన కాలమందు ఫలమిచ్చు. ఏ కాలానికి ఏ ఫలమో మనం చూస్తూ ఉంటాం. సంవత్సరంలో ఉన్నటువంటి ప్రతి సీజన్కి ఒక్కొక్క పండు అనేది కాస్తూ ఉంటుంది. ఆ సీజన్లో ఆ పండు తింటేనే ఆ సీజన్కి, ఆ శరీరానికి, దేహానికి ఆరోగ్యకరం. అలాగనే మరి మనిషి జీవితంలో కూడా అలాగా ఏ కాలములో, ఏ స్థితిలో, ఏ ప్రాంతంలో ఏ విధంగా మరి ఫలించాలో ఆ విధంగా ఫలించేటువంటి విధానాన్ని కలిగి ఉండటానికి ప్రభు వాక్యము ఆ విధంగా సెలవిస్తుంది. అతడు చేసేటువంటి ప్రతి ప్రయత్నములో, అతను చేసేటువంటి ప్రతి దాంట్లో కూడా ఓటమి అని లేకుండా సఫలము అవన్నీ కూడా జరుగును. ఎందుకంటే జరిగించువాడు ఆయనే కదా. ఇది ఈ మాటకి అర్థం. ఈరోజు మనము మరి తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అతడు నీటి కాలువను ఎవరన్నా నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలెను అనే మాటని గురించి తీసుకున్నప్పుడు మనం ఎప్పుడు కూడా నాటబడేటువంటి అనుభవం ఉండాలి. చెట్టుకి నాటబడేటువంటి అనుభవం ఎప్పుడైతే ఉంటుందో, చెట్టు ఎప్పుడైతే నాటబడుతుందో అది కూడా నీటి ఊటకాడ, అప్పుడు దాని యొక్క మరి ఎదగటం కానీ, అది ఫలించటం కానీ, పచ్చగా ఉండడం కానీ, అనేక మందికి అది ఒక ఆశీర్వాదకరంగా ఫలమునిచ్చేటువంటి ప్రయోజనకరమైనటువంటి చెట్టుగా ఉంటుందో, మనము కూడా నాటబడినటువంటి అనుభవంలోకి వెళ్ళాలి. అది ఎక్కడ నాటబడాలి? ఆ నాటబడేటువంటి వ్యక్తి ఎవరు? ఆ నాటబడాల్సినటువంటి స్థలం ఎక్కడ నీటి ఊట ఉంటుంది? అలాగ నాటబడినప్పుడే కదా ఫలము అనేది చూస్తాం. అలాగనే మన జీవితాలు కూడా ఫలాలు కలిగి ఉండాలంటే మనము ఏ విధంగా నాటబడాలి? ఎవరు నాటుతారు? మన నాటబడే విధానం ఎలాగుండాలి అని చూసినప్పుడు కీర్తన 80వ కీర్తన 8వ చరణంలో, నీవు ఐగుప్తులో నుండి యొక్క ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్ని జనులను వెళ్ళగొట్టి దానిని నాటితివి అని అంటాడు. ఎవరు అంటే యాకోబు యొక్క సంతానం. ద్రాక్షవల్లికి పోల్చాడు. ద్రాక్షవల్లి అంటే ఉన్నటువంటి ఫలములన్నిటికన్నా మరి ఎక్కువ ఫలము కలిగినటువంటి, ఒక గుత్తిలోనే అనేక ఫలములు కలిగినటువంటి చెట్టు ద్రాక్ష చెట్టు. కనుక అలాంటి మరి ఇది ప్రభు మానవునికి ఇచ్చాడు. ఫలము అంటే అలాగ ఫలించాలి అన్నట్టుగా. కనుక దీన్ని బట్టి మనల్ని మరి నాటువాడు ఆయనే, మరి ఆ విత్తువాడు కూడా ఆయనే. కనుక ఆయన ఎక్కడ విత్తుతాడు, ఎక్కడ నాటుతాడు, ఎక్కడ నాటబడాలి అని చూసినప్పుడు బైబిల్లో మరి చెప్పబడినటువంటి విధంగా దావీదు అంటాడు, ప్రభువా, నేను నీ యొక్క మందిరములో పచ్చని ఒలివ మొక్క వలె నేను నాటబడి ఉన్నాను అని అంటాడు. అంటే ప్రతి బిడ్డ కూడా నాటబడవలసినటువంటి స్థలము ఎక్కడ నాటబడాలి, ఏ విధంగా నాటబడాలి, నాటువారు ఎవరు అన్నప్పుడు దానికి అపోస్తలుడైన పౌలు గారు అంటారు, నేను నాటి తిని అపోలోలు నీళ్లు పోసితిరి. మరి ఒకవేళ నీ నాటినా అపోలో నీళ్లు పోసినా దాన్ని వృద్ధిపరచువాడు దేవుడే. అది పెరగటానికి, అది పెరగటానికి కార్యం జరిగేది మాత్రము అది దేవుని వల్లనే కలుగుతుంది, కానీ మనుషుల వల్ల కలిగేది కాదు అన్నట్టుగా 1 కొరింథీ పత్రిక 3:7 అంటారు. కనుక ఇప్పుడు
ఎవరు నాటబడతారు అని చూసినప్పుడు 92వ కీర్తన 12-13 వచనం చూసినప్పుడు నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మూవవేయుదురు అని రాయబడింది. మరి 13వ చరణంలోకి వచ్చినప్పుడు యెహోవా మందిరములో నాటబడిన వారై మన దేవుని ఆలయములో వర్ధిల్లుదురు. కనుక మనము ఎక్కడ పడితే అక్కడ నాటబడినటువంటి వారముగా కాకుండా దేవుని యొక్క దృష్టికి నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారమై యేసుక్రీస్తు ద్వారా మందిరం నాటబడినప్పుడు ఖర్జూర వృక్షానికి ఎందుకు పోల్చాడంటే సంవత్సరంలో 12 నెలలు అది కాపు ఇస్తూ తన కాపు చేత తృప్తిపరుస్తూ ఉన్నటువంటి అనుభవం. కనుక అలాంటి అనుభవం మనం కలిగి ఉండాలంటే ఏం చేయాలి అంటే ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 7 వచనాల్లో మనం చూసినప్పుడు యెహోవా నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఓరన దాని చెట్టు దాని యొక్క వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి మరి భయపడదు. దాని ఆకులు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరంలో ఉన్న చింత నొందదు, కాపు మానదు. అది దేవుని నమ్ముకున్న బిడ్డలకు దేవుడిచ్చేటువంటి మరి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే దానికి మరి వెట్ట కలిగిన వర్షము లేకపోయినా నీరు లేకపోయినా తగినటువంటి వసతులు లేకపోయినా నమ్ముకున్నది దేవునిని, నాటబడినది ఆయన సన్నిధిలో. కనుక ఆ చెట్టు ఏ చెట్టు అయినా సరే ఆ చెట్టు అంతగా ఫలిస్తుంది, అంతగా మరి వృద్ధి చెందుతుంది, ఆ విధంగా ఫలములు కలిగినటువంటిదిగా ఉంటుంది అనేది దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉన్నది. ఈ ప్రకారంగా మన జీవితంలో కూడా మరి ప్రభు ఆయన చెప్పేటువంటి మాటలను బట్టి తెలియచేస్తున్నటువంటి మాటలను బట్టి మనం కూడా నాటబడేటువంటి అనుభవం ఉన్నప్పుడే ఫలిస్తాము, ఫలభరితమైన జీవితం జీవిస్తాం. ఆ క్రమంలో ఏదెనులో ఆదాము అవ్వల్ని నాటినప్పుడు వాళ్ళ సంసార జీవితం ఎలాగున్నది, ఐగుప్తులో నాటబడి అనుభవంలో యోసేపు ఉన్నప్పుడు ఐగుప్తు ఏ విధంగా ఆస్వాదించబడింది, యోసేపు ఏ విధంగా ఆస్వాదించబడి ఫలించాడు, యోసేపు అంటేనే ఫలించుడు కొమ్మగా మార్చింది ఎవరు? దేవుడే. కానానులో నాటబడిన అనుభవంలోకి తీసుకెళ్ళినటువంటి అబ్రహాం జీవితంలో మరి ప్రభు అతన్ని ఫలింప చేయలేదా? అతని వంశములలో స్వతంత్రించుకోబోయేటువంటి దేశాన్ని ముందుగానే తెలియచేసి ఆ ఫలభరితమైన జీవితాలు తన సంతానం అనుభవించేటట్లు ప్రభు చేయలేదా? అలాగనే బైబిల్లో తీసుకున్నప్పుడు బెత్లెహేములో నాటబడినటువంటి రూతు అనుభవం, అలాగనే మరి గెర్షోను ప్రాంతంలో నాటబడినటువంటి ఇస్సాకు అనుభవం నూరింతలుగా ఫలించటం, మరి పచ్చని ఒలీవ చెట్టు వలె దేవుని మందిలో నాటబడినటువంటి దావీదు ఏ విధంగా ఫలించాడు, మనమందరం ఫలించడానికి గెస్సెమనే తోటలో నాటబడినటువంటి యేసు ప్రభువారు. ఈ క్రమంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఫలించటం లేదు, ఫలభరితంగా లేదు, అభివృద్ధి లేదు అని చింతిస్తున్నావా? చింతలతో నీ యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నావా? అయితే ప్రభు ఈ సాయంత్రకాల సమయమందు తన వాక్యం చేత మాట్లాడుతూ ఉన్నాడు. అతనిని ఆమెను నీటి యోర్న నాటబడినటువంటి చెట్టు ఆకు వాడక తగిన కాలమందు ఫలమిచ్చేటువంటి చెట్టుగా ఏ విధంగా ఉంటుందో, అతను ఆమె చేసేటువంటి ప్రతి ప్రయత్నములో సఫలము అనేది ఎలాగుంటుందో,
ఆ అనుభవంలోకి వారిని తీసుకువెళ్తాను, ఆ అనుభవాన్ని వాళ్ళకి ఇస్తానని ప్రభు చెప్తున్నారు. ఈ మాటలను బట్టి ఈరోజు ప్రభు నేను ఫలింపచేవాడు, నీ కార్యము సఫలపరిచేవాడు, అటు కృప యేసుక్రీస్తు ద్వారా మీకు అందరూ కూడా అనుగ్రహించబడునుగాక. ఆమెన్. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయన. సాయంత్రకాల సమయం ముందు గ్రంథ ధ్యానాల్లో 1 కీర్తన 3వ చరణంలో మమ్మల్ని నడిపించారు. అందులోని విషయాలను వివరించారు. ఇంకా బిడలు చదువుకుంటూ ఇంకా ధ్యానం చేస్తూ ఇంకా అత్యధికంగా ఫలించున్నట్లుగా సహాయం చేయమని, రేపటి దిన ఉదయకాలపు కృపా వాక్య ధ్యానంలో కూడా బిడలతో మీరు మాట్లాడమని, మంచి భద్రతను కాపుదలు ఉంచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, కృపా, సమాధానం మీకును మీ కుటుంబాలకును కలిగిన యావత్తు కూడా సదా తోడై ఉండి అన్ని విషయముల్లో మిమ్మల్ని ప్రభు ఫలింపచేయునుగాక. ఆమెన్.